శివాయ హర హర మహాదేవా ఓం నమః శివాయ హర హర మహాదేవా అంతర్గత శివా పిలుస్తున్నాను నిన్ను ధ్యానములో మునిగి నాలో నేను ఓం నమః శివాయ హర హర మహాదేవా అంతర్గత శివా ప్రత్యక్షమవయ్యా నీలకంఠమా త్రిశూలధారి గంగాధరా చంద్రమౌళిధారి ధ్యానదీపంలో జ్వలించే నీవే అంతర్మనస్సుని మార్చవయ్యా నమః శివాయ నమః శివాయ హర హర మహాదేవా అంతర్గత శివా ప్రత్యక్షమవయ్యా ఓం నమః శివాయ హర హర మహాదేవా బ్రహ్మర్షి పత్రిజీ గారికి బ్రహ్మర్షి పత్రిజీ గారికి శాఖాహార గ్రామానికి శాఖాహార జగత్తుకు బసలపూడి గ్రామానికి పిరమిడ్ జగత్తుకు పిరమిడ్ జగత్తుకు ధ్యాన జగత్తుకు ఈరోజు భీమకంఠ శైవ క్షేత్రంలో భాగంగా 48వ వారం బసలపూడి గ్రామంలో ఉత్తరా నక్షత్రం 4వ పాదంలో శ్రీ ఉమా మాణిక్యాంబ సమేత శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి దేవస్థానంలో మనం ఈరోజు పొద్దునుంచి ధ్యానం చేసాము. అయిన తర్వాత ఈ ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యానాన్ని ప్రచారం చేసి మధ్యాహ్నం 2 గంటలకు క్లాస్ జరుగుతుందని చెప్పేసి పిలవడానికి అని చెప్పేసి మనం బయలుదేరుతున్నాము. అంచేత ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. అందరూ బయలుదేరి చక్కగా ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి మరలా తిరిగి వచ్చి చక్కటి అద్భుతమైన శాకాహార ప్రసాదాన్ని స్వీకరించి వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ క్లాసులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి పత్రిజీ మహారాజ్ కి పత్రిజీ మహారాజ్ కి పత్రిజీ మహారాజ్ కి జై పి భీమఖండ్ కి చలో వశిష్ఠ గౌతమి జ్ఞాన ఆరో యజ్ఞానికి వశిష్ఠ గౌతమి కూడా రావాలని ఇప్పుడు ఇంటికి మనం ప్రచారం చేద్దాము. అక్కడ అద్భుతమైనటువంటి ధ్యాన యజ్ఞం జరుగుతుంది రండమ్మా అని అందరినీ మనం ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. చలో పేరవరం చలో పేరవరం చలో పేరవరం. పుష్కలంగా అభివృద్ధిగా నిండుగా అభివృద్ధిగా కూడా లారీలు అది అంత ఉపకారం అవుతుంది. మంత్రం లేదు, పూజ లేదు, జపం లేదు, ఏమీ లేదు. చక్కగా మన బుక్ లో శ్వాస గమనించుకుని కళ్ళు మూసుకుని
గమనించి కూర్చోడమే. మరి ఇన్ని రకాలు చెప్తే అన్న డబ్బులు అడుగుతావా? అసలు డబ్బులు తీసుకునే. ఏ ఊరు నుంచి వచ్చేది ఏంటి? మేము దాక్షారాం భీమస్వామి గుడి నుంచి వచ్చాము. మా అసలు ఊరైతే తాళరేవు. మరి ధ్యాన ప్రచారం చేయమని మన పత్రిజీ గారు చెప్పారు. దానికి ప్రతి ఇంటింటి ప్రచారం చేయడానికి వచ్చాము అన్నమాట. ఒక్క నిమిషం కూర్చోండి అమ్మ ప్లీజ్ ప్లీజ్. దమ్మరా మీ ఇంట్లో చేసుకోండి, ఆరోగ్యం అన్ని ఒత్తిడి ఉండదు. మీరందరూ ఒక్క నిమిషం మనం అందరూ అక్కడ ధ్యానం చేద్దాం. ముందు మన సౌకర్యంగా మన శరీరాన్ని హాయిగా పెట్టుకోవాలన్నమాట. చేతులు రెండు కలుపుకున్నారు. కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. హాయిగా మనం అందరం ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానం సరైన ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. చక్కగా విశేషత తీసుకుందాం. ఎలాంటి శబ్దాల మీద ధ్యాస పెట్టద్దు. ఆలోచన ఉంటాయి మీకు, ఆలోచన మీద ధ్యాస వద్దు. ఇప్పుడు ప్రధానంగా మనకు ఒక నిమిషం ఈ సమయం మనది, మన కోసం మనం చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారు వేమన్ గారు. మరి ముక్కులోని గాలి ఉంటేనే మనం దేనికైనా చేయడానికి. ఆ గాలి లేకపోతే ఏదీ లేదు. మరి సులువైన మార్గం ఆ గాలిని కనిపెట్టు, నీ సమస్యలకి పనికట్టు అని అన్నారు. నీ సమస్యలకి పనిపట్టు అన్నారు. పనిపట్టు అన్నారు. నీకు ఎలాంటి సమస్యలకైనా మన దాన్ని నివారించుకోవచ్చు అన్నమాట. అంటే మనలో ఉన్నాడు దైవం గాలి రూపంగా. మరి పరమశివుడు ఇంకా ధ్యాన సాధనలు ఉన్నారు. ఎందుకని ఆయనే చేస్తున్నారు. ఇంకానే ఈ ధ్యానం మనం ఎంత వాళ్ళు చేయడానికి మనం కూడా చెయ్యాలి. ఆయన చేయాలి, మనం కూడా చెయ్యాలి కదా. ఆయన నిరంతరం రాత్రిపాలు కూడా ధ్యాన సాధనలో ఉన్నారు. మనం కూడా మన సమయాల్లో మనకున్న సమయంలో మనం చక్కగా కేటాయించుకుని రోజుకి ఒక్క అరగంట అయినా కూర్చుని ఏ టైం కాలేకుంటే ఆ టైంని శ్వాస మీద చేసి పెట్టున్నాడే మనకి చక్కటి మనశ్శాంతి, ఆరోగ్యము, ధైర్యము, ఒంట్లో ఉన్న రుగ్మతలన్నీ తగ్గిపోయి ఎంతో ఎంజాయ్మెంట్ గా ఉంటాం అన్నమాట. మనం చెట్టుకి నీరు పోస్తే చెట్టు అంతా పుష్కలంగా పువ్వులు పళ్ళు ఇస్తుందో అలా తయారవుతాం మనం. ఓకే, 10 సెకండ్స్ కళ్ళు జరుగుతుంది. 5 సెకండ్స్, 2 సెకండ్, 1 సెకండ్. 2 చేతులు తీసి కళ్ళు పెట్టుకోండి అమ్మా. 2 చేతులు తీసి కళ్ళు పెట్టుకోండి. 5 కళ్ళు తెరవకుండా చేతులు 2 కలిపి పాలించేసుకోండి. అలా 5, 4, 3, 2, 1, 0. మీ 5 చేతులు చూసుకొని కళ్ళు తెరిచి క్లాస్ కొడదాం. చక్కగా ధ్యానం చేశారు వీరందరికీ క్లాస్. సుభాష్ పత్రిజీ క్లాస్. మీ సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చొని ధ్యానం చేయండి. చేను కూడా బాగా పడుతుంది. ప్రశాంతంగా శ్వాసను పీల్చుకుంటూ గమనిస్తూ ఉండండి. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి, కానీ ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి మళ్ళీ కట్ చేసుకుంటూ మళ్ళీ మన శ్వాస మీద చేసి పెట్టుకోవాలి. గౌతమ బుద్ధుడు గారు చెప్పింది ఆనాపానసతి. ఆనా అంటే శ్వాసను పీల్చుకోవడం, పాన అంటే వదలడం. ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శ్వాసే మీ గురువు. శ్వాసను పీల్చుకుంటూ ధ్యానంలో కూర్చుంది.
అలాగే కూర్చుంటే కుక్కలో తిరిగితే తిప్ప అలా కూర్చుని మన శ్వాసను గమనిస్తూ సాధన చేసుకోవాలి. సాధన అంటే మన ధ్యానాన్ని పెంచుకోవాలి. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చక్కగా కళ్ళు మూసుకుని ఇలా ధ్యానంలోనే కూర్చుని మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం మొదలు పెట్టాలి. అలా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ శక్తి వల్ల మనం ఎంతో శక్తిని సంపాదించుకుంటాం. ఈ సృష్టిలో ఎన్నో రకాలు, ఎన్నో చక్కగా మనకి దేవుడిచ్చాడు. ఇవన్నీ కూడా మనం ఆస్వాదించవచ్చు హాయిగా. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాం ఈ ధ్యానం వల్ల. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చక్కగా తొలగిపోతూ ఉంటాయి. ఈ ధ్యాన సాధనలో ఎదుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఉండాలమ్మా, ప్రతిరోజు కూడా.